తెలంగాణలో వరి సాగు అధిక స్థాయిలో జరిగింది. వరి ధాన్యం దిగుబడి కూడా అధికంగా రావడంతో ప్రభుత్వం కొనుగోళ్ల సేకరణను ఇప్పటికే ప్రారంభించింది. అయితే ఈ ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. అధిక స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఫలితం కనిపించడం లేదు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోవడం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం నెరవేరనుందా? ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం టార్గెట్ను రీచ్ అయ్యే పరిస్థితులు అనుకూలిస్తాయా? ఇప్పటివరకు చేసిన కొనుగోళ్లు ఎంత మేర ఉన్నాయి? రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పెద్ద మొత్తంలో వరి పంటను సాగు చేశారు. దీనిలో సన్నాల రకం ధాన్యం పంట అధికంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్కు అన్ని రకాలుగా కలిసి రావడంతో ధాన్యం దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. తెలంగాణలో 66.77 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో రైతుల అవసరాల మినహా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని తెలంగాణ సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. ప్రభుత్వం ధాన్యం సేకరణకు భారీ టార్గెట్ పెట్టుకున్నందున కొనుగోలు కేంద్రాలను అదే స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 7,200 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు నెల కావస్తున్న నవంబర్ మొదటి వారం నుంచే కొనుగోళ్లలో జోరు పెరిగింది. కానీ సర్కార్ నిర్దేశించుకున్న మాదిరిగా కొనుగోళ్లు మాత్రం ఉండటం లేదని తెలుస్తోంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఇప్పటివరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు వెల్లడైంది. ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దాదాపు లక్ష్యంలో ప్రస్తుత కొనుగోళ్లు 15%గానే ఉన్నాయి. మొత్తం మీద వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా అనుకున్న మేరకు కొనుగోళ్లు జరగడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కష్టతరంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పిస్తే ధాన్యం సేకరణలో జోరు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్న ధాన్యం కొనుగోలు లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.